హాయ్ అండి, మరొక హెల్దీ బ్రేక్ఫాస్ట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. రైస్ అనేవి ఎక్కడ యూజ్ చేయకుండా రాయి దోశ ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ ఒక బౌల్లో 2 గ్లాసుల రాగులకి 1 గ్లాస్ మినపప్పు తీసుకోవాలి. నేను ఇక్కడ పొట్టు మినపప్పు యూజ్ చేస్తున్నాను. మీకు కావాలంటే మీరు ఇక్కడ 1 గ్లాస్ రైస్ కూడా వేసుకోవచ్చు. 2 స్పూన్ల శనగపప్పు, 1 స్పూన్ మెంతులు వేసుకోవాలి. వీటిని ఒక 3-4 టైమ్స్ మంచిగా కడుక్కోవాలి. అలా కడిగిన వాటిలో వాటర్ పోసుకొని ఒక 6 to 8 అవర్స్ మంచిగా నానబెట్టుకోవాలి. 8 అవర్స్ నానాక ఇలా మిక్సీ పట్టుకొని నైట్ అంతా మూత పెట్టుకొని పక్కన పెట్టి పులియబెట్టాలి. మార్నింగ్ కల్లా పిండి అనేది ఇలా మంచిగా పులుస్తుంది. అప్పుడు టేస్ట్ కి సరిపడా సాల్ట్ ఇంకా వంట సోడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇంకా దోశ పెనం పెట్టుకొని మంచిగా వేడైన తర్వాత ఇలా దోశలాగా వేసుకోవడమే. తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. మీకు కావాలంటే 1 గ్లాస్ రైస్ కూడా వేసుకోవచ్చు. క్రిస్పీగా టేస్ట్ మాత్రం చాలా బాగుంటది. దీనికి కాంబినేషన్ గా కొబ్బరి చట్నీ అయితే ఇంకా అదర్స్. మీకు కావాలంటే 1 గ్లాస్ రైస్ కూడా వేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ అండి, నా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఫాలో చేసేయండి.